ప్లస్ ప్రజా దర్బార్లో వచ్చే కంప్లైంట్స్ ని బేస్ చేసుకొని ప్రజలారా వీళ్ళు సెటిల్మెంట్లు చేసుకుంటున్నారు. సో కాల్డ్ కాంగ్రెస్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో కుటుంబం, అన్నగారి కుటుంబం ఉంది కదా, ఆ లెటర్లను కంప్లైంట్ లెటర్లను పెట్టుకొని ప్రజా ప్రజా దర్బార్లో లేకపోతే ఈ ఏమంటారు భూమాత ధరణివే భూమాత వచ్చింది కదా ఇప్పుడు. సో కాల్డ్ అన్నగారి కుటుంబం ఏం చేస్తుందంటే ఏవైతే కబ్జా జరిగిన మా భూములు కబ్జా జరిగినాయి, మాది ఈ ఈ ఈ ఈ ఎవరు కొంటలేరు, ఈ సవరణలు చేయాలి భూమాతల అని చెప్పి ప్రజా దర్బార్కి వచ్చి కంప్లైంట్లు ఇచ్చిన దగ్గర, ప్రజా దర్బార్కి వచ్చి కంప్లైంట్లు ఇచ్చిన దగ్గర వీళ్ళ కంప్లైంట్ లెటర్లు తీసుకుపోయి సరాసరి అన్నగారి కుటుంబాలకు ఇస్తున్నారు. ఆ అన్నగారి కుటుంబం ఏం చేస్తుంది, తక్కువ బడ్జెట్లో వీళ్ళ భూములు కొనో నయానో భయానో వాళ్ళని బుజ్జగించో బెదిరించో తక్కువ రేటు కంటే ₹1,00,00,000 ఉన్న ల్యాండ్ ఒక 10 లక్షలకి, ఇంకా ఘోరంగా 5 లక్షలకి, లేకపోతే అసలే ఇవ్వకుండా అక్కడ అవతల లోకల్ పార్టీస్ తోటి ఎవరైతే కబ్జా పెట్టిండో వాడితో చేతులు కలిపి వీళ్ళు పైసల దందా చేసుకుంటున్నారు, వీళ్ళు పైసలు సంపాదించుకుంటున్నారు. ఇది జరగట్లేదా రేవంత్ రెడ్డి గారు? మరి దీని మీద కూడా శివధర్ రెడ్డి గారిని ఎంక్వైరీ చేయమని చెప్పండి, ఇంటెలిజెన్స్ నిఘా పెట్టమని చెప్పండి. ఆ అన్నగారి కుటుంబం ఎవరు, దాన్ని బేస్ చేసుకొని సెటిల్మెంట్లు చేసేది ఎవరు పెట్టమని చెప్పండి. దీని మీద కూడా చర్చ పెట్టమని చెప్పండి. ప్రజా దర్బార్లా ఎవరు కుమ్మక్క అవుతుండే, ఎవరు ఇదవుతున్నారు, ఏ అన్నగారి కుటుంబం ఏం చేస్తుంది?